నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ప్రకటన త్వరలో వెలువడబోతుంది. సో ప్రస్తుతం అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ రెండు రకాల బాధ్యతలు కిషన్ రెడ్డి గారు నిర్వహించడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే తను కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖ మంత్రిగా ఉండడంతో తనకు ఈ రాష్ట్ర బాధ్యతలు కూడా భారంగా ఉంటున్నాయి. కాబట్టి కొత్త అధ్యక్షుడు నియమించినటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం, మరికొద్ది రోజుల్లోగా ఈ నిర్ణయం సంబంధించినటువంటి ప్రకటన అఫీషియల్గా వెలువడే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. తనకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా, త్వరలో తన పేరునే ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక వైపు ఈటల రాజేందర్ని కాకుండా ధర్మపురి అరవింద్ కూడా రేస్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ధర్మపురి అరవింద్ కూడా తనకు ఉండేటువంటి అవకాశాలను, తనకు ఉండేటువంటి మెరిట్స్ని కూడా అధిష్టానం ముందు పెట్టి తను కూడా ప్రయత్నం చాలా సీరియస్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకొక వైపు రఘునందన్ కూడా రేస్లో ముందున్నాడు. తను కూడా చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య తీవ్రమైనటువంటి పోరు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎవరు అధ్యక్ష రేసులోకి వస్తారు, ఎవరిని అధ్యక్ష చేస్తారనేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా తను కూడా రేస్లో ముందున్నట్టుగా కొంతమేర మనకు కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే చాలా మంది రేస్లో కనబడతా ఉన్నారు. బండి సంజయ్ పేరు కూడా తెరపైకి రావడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం మరొకసారి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ నలుగురి మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ నలుగురిలో ఎవరి పేరు ప్రకటించాలో తెలియక అధిష్టానం కూడా కొంత సతమతమైనట్టు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక కొత్త పేరు తెరపైకి వస్తూ ఉంది. వారే ఈరోజు ఆదిలాబాద్ సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాయల్ శంకర్ పేరు తెర మీదకి వస్తూ ఉంది. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియం వేదికగా ఈరోజు బీసీలకు సంబంధించినటువంటి సభను పెట్టి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో బీసీ వ్యక్తులకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈటల రాజేందర్ కానీ, ఇటు అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ వీళ్ళ మధ్య తీవ్రమైనటువంటి పోరు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు పాయల్ శంకర్ పేరు కూడా తెర మీదకి రావడం, అతను కూడా కోర్ ఐడియాలజీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నమ్ముకోవడం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని గతంలో 3 సార్లు పోటీ చేసి చాలా తక్కువ మెజారిటీతో కూడా ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉన్నాడు తప్ప ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ వీడి ఎక్కడికి కూడా పోలేదు. ప్రస్తుతం తను గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 1 ఇయర్ క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఆ తదనంతరం విజయం సాధించడం కూడా జరిగింది. ఈ క్రమంలో పాయల్ శంకర్ కూడా అసెంబ్లీ వేదికగా ఈరోజు తన యొక్క సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో పాయల్ శంకర్ పేరును కిషన్ రెడ్డి అధిష్టానం ముందు ప్రతిపాదించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ మూమెంట్ చాలా విపరీతంగా జరుగుతున్న క్రమంలో ఈరోజు పాయల్ శంకర్ పేరు తెరపైకి రావడం, ఆయన కూడా బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేత కావడం, అదేవిధంగా పెరిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత అంటే ఎంబీసీ కులానికి సంబంధించినటువంటి నేత కావడం కూడా ఆయనకు ప్లస్గా మారుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన దాంట్లో ఒక ఎంబీసీ కులస్తుడికి ఇచ్చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టుగా మరి తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా కిషన్ రెడ్డి గారు కూడా ఈ పాయల్ శంకర్ పేరును తెర మీదకి తీసుకొచ్చినట్టు అధిష్టానం ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బలమైనటువంటి మూలాలు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉంటుంది. ఆదిలాబాద్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ లాంటి ప్లేసెస్, మహబూబ్నగర్ లాంటి ప్లేస్లో కొంత బలంగా ఉంది. అత్యంత బలంగా ఉన్నటువంటి ప్లేస్ అక్కడ ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్లో ఆల్రెడీ నిర్మల్ గెలవడం జరిగింది, ఆదిలాబాద్ గెలవడం జరిగింది, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ గెలవడం జరిగింది, అదేవిధంగా
బోత్ ఇంకో కాన్స్టిట్యూన్స్ ఆ కాన్స్టిట్యూన్స్ కూడా గెలవడం జరిగింది. సో ఈ క్రమంలో 4 నియోజకవర్గాలు గెలిచినటువంటి ఆదిలాబాద్ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తి కావడం కూడా ఆయనకు ప్లస్ అవుతా ఉంది. సో మొత్తానికైతే బీసీ సామాజిక వర్గం, పెరిక సామాజిక వర్గం ఈ మూడు కారణాలు కూడా అతనికి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఈరోజు అధిష్టానం ముందు కిషన్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మిత్రులారా. సో మొత్తానికైతే భారతీయ జనతా పార్టీలో ఎవరు అధ్యక్షుడు అవుతారు అనేటువంటి దాంట్లో కొంత ఆసక్తిగా నెలకొన్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే పాయల్ శంకర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించిన వ్యక్తిగా, బీజేపీ యొక్క కోర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా ఈరోజు పాయల్ శంకర్కి అయితే ఒక మంచి పేరు ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా తన యొక్క బలమైనటువంటి పదునైనటువంటి విమర్శలతోటి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే పాయల్ శంకర్కి కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి త్వరలో అధిష్టానం బీజేపీ అధ్యక్షుడి సంబంధించిన తెలంగాణ శాఖ అధ్యక్షుడి పేరు కూడా ప్రకటించబోతున్నది. మరి అందులో ఎవరిని ప్రకటిస్తుంది? పాయల్ శంకర్ ప్రకటిస్తుందా, ఈటల రాజేంద్ర ప్రకటిస్తుందా, ధర్మపురి అరవింద్ను ప్రకటిస్తుందా, లేకపోతే రఘునందన్ రావు ప్రకటిస్తుందా, లేకపోతే ఇంకెవరైనా ప్రకటిస్తారు, బండి సంజయ్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అనేటువంటి అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. సో దానిలో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగానే ఈరోజు పాయల్ శంకర్ పేరును నేను తెర మీద తీసుకొస్తున్నాను మిత్రులారా. పాయల్ శంకర్ మరి తన యొక్క అదృష్టాన్ని ఏ విధంగా మరి అధిష్టానం మరి ఒప్పుకుంటుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.